అధ్యక్ష, ఇప్పుడు మనం చూస్తున్నది గేటెడ్ కమ్యూనిటీ హై రైజ్ అపార్ట్మెంట్ ఫ్లాట్స్. సో ఇది వచ్చేసి మనకు మియాపూర్లో ఉంది. ఇది హై రైజ్ అపార్ట్మెంట్స్ అండి. మియాపూర్ జంక్షన్కి 3.5-4 కిలోమీటర్స్ రేడియస్లో ఉంటుంది. రెసిడెన్షియల్ జోన్లో చాలా మంచి, చాలా పెద్ద, చాలా అద్భుతమైన, చాలా ఎమ్యూనిటీస్తో కూడుకున్నటువంటి టాప్ 10లో నంబర్ 1 కంపెనీలో మీరు ఫ్లాట్ కావాలి అని అనుకుంటే ఇమ్మీడియట్లీ చాలా తక్కువ ప్రైస్లో ఈ కంపెనీలో మా దగ్గర అవైలబుల్ ఉన్నాయి. హైదరాబాద్లో ఉన్నటువంటి ఏ అపార్ట్మెంట్, ఏ కంపెనీ అయినా సరే మీరు చూసుకోవచ్చు. దీంతో పోల్చుకునే అవకాశమే ఉండదు. వీళ్ళు ఇచ్చే ఎమ్యూనిటీస్ మరెవరు ఇవ్వరు. సో ఒక్కసారి మీరు ఆలోచించి ఇట్లాంటి ప్రాజెక్ట్లో యూనిక్ థింకింగ్తో మనం ఒక యూనిక్ పర్సన్ అయి ఒక మంచి ప్రాజెక్ట్లో మినిమం ₹1,00,00,000 స్టాండ్లోన్ అపార్ట్మెంట్లోనే 3 BHK ఫ్లాట్కి ₹1,00,00,000 అవుతుంది. అట్లాంటిది మియాపూర్లో స్టాండ్లోన్ అపార్ట్మెంట్లో 3 BHK అయితే ₹1,30,00,000 నుంచి ₹1,40,00,000 అవుతుంది. కానీ అదే ప్రైస్ దానికన్నా ఇంకా తక్కువలోనే నేను 2 BHK, 2.5 BHK, 3 BHK ఫ్లాట్స్ మీకు మియాపూర్ ఫుల్లీ గేటెడ్ కమ్యూనిటీలో 30 acres ఆఫ్ ల్యాండ్లో ఫేజ్ 1, ఫేజ్ 2, ఫేజ్ 3 3 ఫేజ్ల కింద డివైడ్ చేసి మొదటి ఫేజ్ అద్భుతంగా కన్స్ట్రక్షన్ చేసి హ్యాండ్ ఓవర్ చేయడం జరిగింది. ఇప్పుడు సెకండ్ ఫేజ్ నడుస్తూ ఉంది. 10 acres, 10 acresలో 5 టవర్స్, ఒక్కొక్క టవర్లో 50 ఫ్లోర్స్. సో ఇప్పుడు మోడల్ ఫ్లాట్ మనం చూసేద్దాం. హాలు ఫుల్లీ ఫర్నిష్డ్ మోడల్ ఫ్లాట్ అన్నమాట. మయాన్ టెక్నాలజీతో 100 years కన్స్ట్రక్షన్ వ్యారంటీతో గవర్నమెంట్ వ్యారంటీ ఇస్తుంది మనకి. సో ఇప్పుడు ఫుల్లీ ఫర్నిష్డ్ ఫ్లాట్ మనం చూస్తున్నాం. హాల్ చూసాం, చాలా స్పేసియస్గా ఉంటుంది. మనకి ఇక్కడ సింక్ ఇవ్వబడింది. మాడ్యులర్ కిచెన్ విత్ యూటిలిటీ. మనము ప్లేన్ అపార్ట్మెంట్ ఫ్లాట్ చూసినట్లయితే మనకి ఏం అర్థం కాదు. వన్స్ వుడ్ వర్క్ కంప్లీట్ చేసిన తర్వాత చాలా అద్భుతంగా మనకు కళ్ళకి అగుపడుతుంది, చాలా స్పేసియస్గా అగుపడుతుంది. ఇప్పుడు మనం చూస్తున్నాం డైనింగ్ హాల్ చాలా లావిష్గా ఉంటుంది. చాలా సైజ్ అయితే మస్తు పెద్దది. సో ఇక్కడ నుంచి మనకు గార్డెన్, అన్ని వ్యూస్ ఉంటాయి. అండ్ బాల్కనీ అన్నమాట. ఇది బాల్కనీ కూడా మనకు చాలా పెద్దది, చూడొచ్చు మీరు, 10 మంది కూర్చునేంత పెద్దది. సో ఈ ప్రాజెక్టుకు నియర్ బై లొకేషన్లో మనకు ఒక టూరిజం స్పాట్ అనేది డెవలప్ చేయబడుతుంది. అండర్ కన్స్ట్రక్షన్లో ఉంది. ఆల్రెడీ గవర్నమెంట్ అప్రూవల్ అయిపోయింది, వర్క్ స్టార్టెడ్. అండ్ వెరీ నియర్ బై లొకేషన్లో మనకు మియాపూర్ మెట్రో స్టేషన్ ఉంటుంది. స్కూల్స్ కానీ, కాలేజెస్ కానీ, హాస్పిటల్స్ కానీ, షాపింగ్ మాల్స్ కానీ, షాపింగ్ కాంప్లెక్సెస్ కానీ, ఎవ్రీథింగ్, కమర్షియల్ కాంప్లెక్సెస్ కానీ, డిమార్ట్స్ కానీ, ఎవ్రీథింగ్ అన్నీ మనకు జస్ట్ 1 km రేడియస్లో ఉంటాయి. సో ఈ లొకేషన్
మనకు సరైందా కాదా అనేది చూసుకోవడానికి నియర్ బై లొకేషన్లో మనకు ఏమేమి అవైలబుల్ ఉన్నాయి అనేది మాత్రమే మనం క్యాలిక్యులేట్ చేసుకుంటాం. కాబట్టి నేను చెప్పిన ప్రతి ఒక్కటి జస్ట్ 1 km రేడియస్లో రౌండ్గా ఎటు చూసినా మీకు అన్ని అవైలబుల్ అనేది ఉంటాయి. మాస్టర్ బెడ్రూమ్ చూసాం, చిల్డ్రన్స్ బెడ్రూమ్ చూసాం, గెస్ట్ బెడ్రూమ్ అండి. ఇది గెస్ట్ బెడ్రూమ్ చూడండి. కోవర్కింగ్ స్పేస్ కింద మనం టేబుల్ వేసి అలా వాడుకోవచ్చు. అండ్ మల్టిపుల్గా అనేది ఇంకా మనం వుడ్ వర్క్తో మనకు నచ్చిన విధంగా నచ్చిన డిజైనింగ్తో మనము చేయించుకోవచ్చు. అది మన చేతిలో మాట. కాబట్టి చాలామంది అపార్ట్మెంట్ ఫ్లాట్ చూడంగానే వాళ్ళకి అర్థం కాక ఆ రూమ్స్ చిన్నగా ఉన్నాయి, హాల్ చిన్నగా ఉంది, డైనింగ్ చిన్నగా ఉంది, అది ఇది అని చెప్పి మల్టిపుల్ కామెంట్స్ అయితే చేస్తారు. సో దయచేసి అండర్ కన్స్ట్రక్షన్లో ఉన్నప్పుడు చూసింది వేరుంటుంది. వన్స్ కంప్లీట్ అయిన తర్వాత విత్ వుడ్ వర్క్తో ఉన్నది ఎక్సలెంట్ ఉంటుంది, సరిగ్గా ఉంటుంది, కరెక్ట్గా ఉంటుంది. మైవాన్ టెక్నాలజీ అన్నాను కదా, మైవాన్ టెక్నాలజీ అంటే ఇది ఐరన్ రాడ్స్కి మనకు అల్యూమినియం బాక్సెస్తో కాంక్రీట్ పోస్తే ఫస్ట్ ఈ విధంగా వస్తుంది. తర్వాత మనకు కాంక్రీట్కి సంబంధించిన డిస్క్రిప్షన్ మొత్తం ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ ప్రీమియర్ కొట్టిన తర్వాత ఆ టైప్ వస్తుంది వాల్. నెక్స్ట్ పెయింట్ కంప్లీట్ అయిన తర్వాత ఈ టైప్ వస్తుంది. మనకు యూపీవీసీ విండోస్కి సంబంధించి మనం చూసుకోవచ్చు, ఈ విధంగా వస్తాయి యూపీవీసీ విండోస్ అండి ఇవి. మనకు డోర్స్ ఎవ్రీథింగ్ డోర్ సంబంధించి ఈ విధంగా వస్తుంది. అండ్ ప్లంబింగ్కి సంబంధించి ఫ్లోరింగ్కి సంబంధించి ఈ విధంగా ఉంటుంది. ఒక్కొక్కటి మనకు డీటెయిల్డ్గా అక్కడ డిస్క్రిప్షన్ రాయబడింది. మీరు విజిట్ చేసినప్పుడు మీకు ఎవ్రీథింగ్ అన్నీ ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతూ ఉంది. మీకు పైప్స్ కానీ ప్లంబింగ్కి సంబంధించి ఏవేవి ఏ మెటీరియల్ వాడుతుండ్రు అనేది కూడా ఎవ్రీథింగ్ మీకు క్లియర్గా ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో ఇట్లాంటి లొకేషన్లో మనకు మల్టిపుల్ వేస్ నుంచి మల్టిపుల్ లొకేషన్స్ నుంచి మన ఫ్లాట్ని రీచ్ అవ్వచ్చు. సో ఈ లొకేషన్ ఒకటి, దీని బ్యాక్ సైడ్ ఒకటి, ఫ్రంట్ సైడ్ ఒకటి, చాలా ఒక 3 సైడ్ నుంచి మనకు రావడానికి పోవడానికి అవకాశం ఉంది. క్లబ్ హౌస్ అయితే 200+ ఎమ్యూనిటీస్తో క్లబ్ హౌస్ ఇవ్వడం జరిగింది. అసలు క్లబ్ హౌస్ అసలు డిఫరెంట్ అండి. ఇంకా సో ₹1,00,00,000 నుంచి ₹1,50,00,000 కావాలనుకున్న వాళ్ళు గేటెడ్ కమ్యూనిటీకి రండి, కాంటాక్ట్ అవ్వండి, కామెంట్ చేయండి.